సమాజం ఏ విధంగా మాట్లాడుతుంది, ఈ సంఘం జ్ఞాపకం చేసుకో. చివరి దినాల్లో ఉన్నాం. నీ జీవితంలో ప్రేమ, సమాధానం, ఒకరికొకరు ప్రేమించే మనసు లేకపోతే ఒకరికొకరు పాత్రలు అయిపోతాం. ఆ రోజు తప్పించే నాదులు ఎవడు లేడు. చెట్టుకొకరు పుట్టుకొకరి రొమ్ము కొట్టుకొని ఏడ్చే రోజులు రాబోతున్నాయి. ఈరోజు అస్సాం చూడండి, అస్సాం ప్రాంతము వరదల చేత ఈరోజు మనం చాలా మంది సంఘాలు వచ్చేది. మనం అందరం ఏం చేస్తాం, ప్రేమ క్రీస్తు బల్ల మీదకి వెళ్ళిపోయి ఆయన రక్తము మాంసము పాల్గొనడానికి చాలా. ఈరోజు క్రైస్తవ జీవితంలో సమాధానం లేకుండానే ఆయన రక్త మాంసంలో పాల్గొనవాడిగా ఆయన అంగీకరించి వారి జీవితంలో ఏముండకూడదు, అసూయ, ద్వేషం, మత్సరం ఉండకూడదు. శరీర కార్యములు ఏది ఆయనలో ఉండకూడదు. దేవుడు నమ్మకం అందుకే శరీర కార్యములు నీలో ఉండకూడదు. అవి నీలో ఉంటే నీకు ఎప్పటికీ ఫలించలేవు. స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ ఫలాలు ఫలించిన వారు కావాలి. ఆత్మ ఫలాలు ఆశీర్వాదం పొందిన వారు కావాలి. ఈ చివరి దినాల్లో నీకు దీవెన ఆశీర్వాదాలు కోరుకోవడం కాదు, నేను ఆత్మలో ఏ విధంగా ఉంటున్నాను, ఆత్మలో ఎలా బలపడుతున్నాను, దేవుని సన్నిధానంలో ఇదిగో నా కుటుంబాన్ని కట్టుకుంటూ ప్రేమ, సంతోషము, సమాధానము, ఒకరికొకరు మేము గొప్ప తెచ్చుకున్నారుగా ఉన్నామా లేదనేది, ఫలించామా లేదనేది ప్రశ్నిసుకొని జీవించాలి. అప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడికి ఎక్కువ దేవుని స్తోత్రం. అదేవిధంగా గేట్ల కదా, ఆయన సింహాసనం ఎక్కి దిగిన వాడు ఎవడు అంటే ఆయన సింహాసనం ఎక్కడ దిగిన వాడు ఎవడంట, యథార్థవంతుడు తప్ప ఇంకెవడు ఎక్కలేదు. అందుకే యథార్థంగా జీవించాలి. నీలో ప్రేమ ఉండాలి, నీ కుటుంబంలో ప్రేమ కలిగి ఉండాలి. భార్య భర్తలుగా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒకరికొకరు తగ్గించుకుని మనసు లేకపోతే కుటుంబ జీవితంలో ప్రేమలు ఎప్పటికీ. ఈరోజు చాలా మంది కుటుంబాలు నాశనం అయిపోవడానికి కారణం ఈరోజు లోకంలో మనం చూస్తున్నాం. లోక పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎంత భయంకరంగా ఉన్నాయో తెలుసా. భర్తలు భార్యలు చంపేస్తున్నారు, భార్యలు భర్తలు చంపేస్తున్నారు. బాత్రూంలోనూ, గ్యాస్ బండల్లోనూ, చెరువుల్లోనూ, వాటిలోనూ, వీటిలోనూ పడేసి ఎంత భయంకరమైన పరిస్థితులు ఎందుకో తెలుసా. భార్య భర్తల మధ్య ఏం లేదండి, ప్రేమ లేదు. భార్య భర్తల మధ్య ఏం లేదో తెలుసా, ఒకరి గడలో ఒకరు సమాధానం లేకపోవడమే. ఈరోజు అనేకమైన కుటుంబాల్లో ఇటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ సంగమా క్రీస్తుతో జీవిస్తున్న మనము, క్రీస్తులో ఉంటున్న మన జీవితంలో అటువంటి స్వభావం ఉండకూడదంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్పింది అని చేయాలి. ద్వితీయోపదేశం కదా, ఇదిగో నా ఆజ్ఞను అనుసరించి నడిచిన యెడల ఈ దీవెనలు, ఆశీర్వాదములన్నీ మీకు అనుగ్రహించబడతాయి అన్నాడు. ఈరోజు అనుగ్రహించబడాలంటే ఆయన మాట చొప్పున చేయాలి తప్ప లోకంలో చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి నేను కూడా లోకస్తుల వల్ల చేయగలిగితే అంటే ఈ మేరకు ఏమొస్తుందట, శాపం వస్తుంది తప్ప ఆశీర్వాదము రాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాలుగోదిగా మనం చూసుకుందాం, మంచి మనస్సు కలిగి ఉండాలి. సంఘంలో ఏముండాలండి, మంచి మనస్సు కలిగి ఉండాలి. రోమపత్రిక 10వ అధ్యాయం 5-6 వచనాలు చూద్దాం. ఇదిగో సమాధానకర్త, ఇదిగో ఆదరణకర్త, ఇదిగో ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా, ఒకరికి ఒకడు దేవుని చిత్తంలో మంచి మనసు కలవారై ఉండునట్లు. మంచి మనస్సు కలిగి ఉండాలి. నీ మనసు మారకపోతే ఎన్ని బట్టలు మార్చినా, ఎన్ని పుణ్యకారాలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఈరోజు నీ మనసు మారకపోతే ఈరోజు నీకు దేవుని యొక్క ప్రేమ వెళ్ళడం తెలుసుకోవాలి. అందుకే మనుషులు పైలోకి వస్తారు, కానీ దేవుడు ఏం చూస్తాడట, హృదయాంతరంగం. దేవుడు అదే కోరుతున్నాడు, సంఘంలో ఉంటున్న ప్రతి ఒక్కరి జీవితంలో మంచి మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. ఆదరణకర్త అయిన దేవుడు, సమాధానకర్త అయిన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మంచి మనసు కలిగి జీవించండి సంఘం. ఈ స్త్రీల కొడుకుల్లో మనం అనేకమైన మాటలు నేర్చుకుంటున్నాం. నేర్చుకున్న ప్రతి మాట ఒక సాక్షాత్తుగా మన లోకంలో జీవించాలి. తెలుసా, ఆయన ఆశీర్వాదం భూమి మీద ఎంతమంది ఆత్మ ఆగదంట. స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయన తెచ్చిన తలుపులు అనేకములు. ఆయన ఆశీర్వదిస్తే ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప దేవుని మీద ఉంటుంది. అప్పుడు భూమి మీద ఎవరైనా ఆపలేరు. మనం పాట పాడుతున్నారు, రాజులు మనకి ఎవరు లేరు, సూర్యుని ఆపలేరు. నీవు దేవునితో ఇదిగో మంచి మనసు కలిగి జీవించగలిగితే, దేవునితో ఇదిగో ఏక భావము కలిగి జీవించగలిగితే రాజులను ఎవరు ఆపలేరు, సూర్యుని ఆపలేరు. యెహోవా మన పక్షమున ఉండగా నీకు విరోధంతో వాడు ఈ భూమి మీద ఎవడు? దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని తప్పు కట్టుబడిన వాడు ఉండాలండి. యోహాను సువార్త 10వ అధ్యాయం అన్నాడు కదా, ఆయనలో మనం ఏమయ్యాలంట? అంటు కట్టబడిన వారు ఉండాలి. ఈరోజు నీ కుటుంబం అంటు కట్టబడిన కుటుంబంగా ఉందా లేదా? అంటు కట్టబడిన కుటుంబంగా ఉండాలంటే నీ కుటుంబంలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. నీ కుటుంబంలో ఏముండాలి? సమాధానం ఉండాలి. నీ కుటుంబంలో ఒకరికొకరు గొప్పవారుగా ఎంచుకుని ఉండాలి. మీరేం చేయాలి నీ కుటుంబం అంటే? ఇదిగో మంచి మనసు కలిగి జీవించినప్పుడే ఆయనలో అంటు కట్టబడతావు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఆయనలో ఉన్న స్వభావాలన్నీ మన కుటుంబాల్లో ఉండాలి. దేవుని స్తోత్రం. అప్పుడు ఈ స్వభావం ఆయన స్వభావంలో చేరినప్పుడు ఈ ఫలాలు, ఈ కొమ్మలు ఏమవుతుంది తెలుసా? ఫలిస్తాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే మీరేముండాలి? మంచి సారమైన మనస్సు ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును. ఇప్పుడు చాలా చెట్లు మనం అంటు కడతాం కదా, ఏ కొమ్మ పడితే ఆ కొమ్మ అంటు కట్టరు. ఏ కొమ్మ పడితే ఆ కొమ్మ అంటు కట్టరు. ఆ కొమ్మను చూసేటప్పుడు అది ఎలా ఉండాలంట? చాలా సారంగా కనిపించుకోవడమే. అది నీరసించుకోవడం, ఆకులు రాకపోయినట్టుంటే ఏళ్ళు కొమ్మ కడితే అది ఎప్పటికీ ఫలించదు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ ఫలించబడాలంటే మంచి సారమైన కొమ్మలు. ఈరోజు మంచి సారమైన కొమ్మగా మేము బ్రతికితే, నీ కుటుంబం బ్రతికితే, నీ ఇంటి వారు బ్రతికితే, నీ భర్త బ్రతికితే, నీ పిల్లలు బ్రతికితే, నీ కుటుంబము మంచి సారమైన కొమ్మగా ఉంటే ఆయన మనకేమైనాడట? ద్రాక్షవల్లి. ఆ ద్రాక్షవల్లిలో అంటు కట్టబడడానికి పనికి వస్తావు. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఆయన మనల్ని ప్రేమించిన రీతిగానే మనం కూడా ఒకరిలో ఏం చేయాలంట? ప్రేమ కలిగి ఉండాలి. ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చి పేతురుతో దేవుడు మాట్లాడుతున్నాడు. పేతురు ఏ విధంగా ప్రేమిస్తున్నాడో మనం కూడా అదే రీతిగా ప్రేమిస్తున్నాం. అంతకని ఇంకా మనలో కోపం పోను, ఇంకా మనలో అసూయ పోను. ఆయన ప్రేమిస్తున్నామన్న పేరు మాత్రం ఉంది కానీ ఇంకా ఆయన ప్రేమ ఇంకా మనలోకి రాలేదు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమిస్తామన్నప్పుడు ఆయన ప్రేమ నీలో ఉండాలి. అబద్ధములు ఆడకూడదు, బూతులు మాట్లాడకూడదు, సర్వోత్తమైన మాటలు నీ నోట రాకూడదు, దేవుడికి విరోధమైన ఏ మాట నీ నోట నుండి రాకూడదు. అలా వచ్చే ఇంకా ఆయన ప్రేమించడము లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత ప్రేమమయుడైన, ఎంత ప్రేమస్వరూపుడంటే ఆయన కొట్టిన వారిని ప్రేమించాడు, ఆయన మొత్తం మీద ఉమ్మ చేసిన వారిని ప్రేమించాడు, ఆయన కాళ్ళతో తగిన వారిని ప్రేమించాడు, ఆయన బల్లెపు పోటలు పొడిచిన వారిని ప్రేమించాడు, ఆయన ఏదో కొరగా దెబ్బలు కొట్టిన వారిని ప్రేమించాడు, మేకులు ఆయన కాళ్ళకును ఇదిగో చేతులకు కొట్టిన వారిని ప్రేమించాడు. ఆయన ప్రేమలో ఎక్కడ లోపము. ఈరోజు మన ప్రేమలో ఆయన ప్రేమిస్తున్నాం అంటున్నాం కానీ బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్ళిపోతాం, ఆయన సన్నిధానం కూర్చొని పాటలు పాడేస్తాం, ఏదో యేసయ్య భజన చేసేస్తాం. కానీ ఆయన నుంచి నా ప్రేమ గుణాలు ఒక్కటి కూడా మనలో ఇంకా
వారిగా లేము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు సంఘంలో ఖండించే ప్రాణాలు లేవండి. అందుకే పౌలు గారు అన్నారు ఏంటో తెలుసా, ఇదిగో నువ్వు గర్దించుటేందును హెచ్చరించుటేందును నేను జాగ్రత్త. అలా చెప్పమనుకోండి. ఈరోజు సంఘాల్లో చాలా మంది మానేస్తారు. ఈరోజు సంఘాలు యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఆయన సన్నిధానంలో ఆయన వాక్యం చదువుతూ ఆయన వాక్యాన్ని వింటున్న వాళ్ళ జీవితంలో ఎందుకు నొప్పెడుతుందో తెలుసా, నీ లోపాలు ఎత్తు చూపిస్తుంది. బైబిల్ నీ యొక్క చెడుతనాన్ని, నీ చెడు ఆలోచనని, చెడు స్వభావాన్ని బైబిల్ని తేటపరుస్తుంది. నీ లోపాలని సరి చేసుకోవడానికి 10 సార్లు ఈ వాక్యం నేను హెచ్చరిస్తుంది.